హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం స్వీట్ కార్న్తో హెల్తీగా ఒక రెసిపీ తయారు చేద్దాం. ఈ అట్లు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పును ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ పప్పు నానబెట్టకుండా చేయాలనుకుంటే నార్మల్గా బయట దొరికే పచ్చిశనగపిండిని తెచ్చుకొని అయినా చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ని తీసుకొని గింజలు మొత్తాన్ని ఒలుచుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన స్వీట్ కార్న్ గింజలు మొత్తాన్ని లైట్ బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పుని అస్సలు నీళ్ళు లేకుండా మిక్సర్ జార్లోకి తీసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని స్వీట్ కార్న్ మిశ్రమంలో వేసుకోవాలి. 2 చిటికెళ్ళ వంట సోడాను యాడ్ చేసుకోవాలి. వంట సోడా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర తరుగును వేసుకోవాలి. మీరు కావాలంటే వేరే ఏదైనా ఆకుకూరలను కూడా సన్నగా కట్ చేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని దోశ ప్యాన్ పెట్టి నూనె అప్లై చేసి హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. కడాయి బాగా వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దను తీసుకొని దోశ ప్యాన్ పైన పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ చేసుకొని హోల్స్లో నూనెను వేసుకోవాలి. ఈ విధంగా నూనె వేయడం వల్ల మనం వేసిన అట్లు బాగా రోస్ట్ అవుతాయి, లోపల వరకు బాగా కాలుతాయి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని 2 వైపులా కాలిన తర్వాత పెరుగుతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.